తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ముందుండి పోరాడిన పార్టీ టీఆర్ఎస్. దశాబ్దంన్నరకు పైగా మడమ తిప్పని పోరాటాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. దీంతో ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా మారింది. తమ కోసం ఉద్యమించిన టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు హక్కున చేర్చుకుని 2 సార్లు అధికారం ఇచ్చారు. అయితే జాతీయ స్థాయికి విస్తరించాలనే ఉద్దేశంతో పార్టీ అధినేత పార్టీ పేరు మార్చారు. ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ 22 ఏళ్ల తరువాత బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకుని రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వైనం మీద ప్రత్యేక సమితి 2001లో పురుడు పోసుకుంది. అప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్న కేసీఆర్ 2001లో తన పదవికి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమ సమరానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమ వేదిక ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే ప్రధాన ధ్యేయంగా టీఆర్ఎస్ ఏర్పాటైంది. రాష్ట్ర సాధన కోసం గులాబీ పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజలకు చేరువైంది. దాదాపు 12 ఏళ్ల పాటు కేసీఆర్ తన కనుసన్నల్లో ఉద్యమాన్ని నడిపించారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రం మీద ఒత్తిడి తేవడంలో విజయవంతమయ్యారు. సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించడంతో జాతీయ రాజకీయ పార్టీలో కదలిక వచ్చింది. దేశంలోని 36 రాజకీయ పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖలివ్వడంతో ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైంది. ఉద్యమ లక్ష్యం నెరవేరడంతో టీఆర్ఎస్ను రాజకీయ పార్టీగా మార్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా టీఆర్ఎస్ రాజకీయాలను శాసించే స్థాయిలో నిలిచింది. అసాధ్యమనుకున్న తెలంగాణ కలను సాకారం చేసిన కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఉద్యమ నేతగా అప్పటి వరకు ఉన్న పేరుతో తిరుగులేని అధినేతగా గుర్తింపు పొందారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి అనూహ్య విజయం సాధించి పాలనా పగ్గాలు చేపట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తనదైన ముద్ర వేసిన గులాబీ దళపతి 2024 సార్వత్రిక ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచే జాతీయ రాజకీయాల మీద కన్నేశారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే సమయం ఆసన్నమైందని భావించారు. అనుకున్నదే తడవుగా అప్పటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ను 2022 డిసెంబర్ 9న జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు మార్పు ప్రతిపాదన ప్రకటనలకు కొద్ది రోజుల ముందు తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపాయి. రాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అని పార్టీ నేతలు బహిరంగంగా ప్రకటనలు చేయడంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ పేరు మార్పు ప్రతిపాదన అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. 2022 అక్టోబర్ 5వ తేదీ దసరా పండుగ రోజున టీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరింపచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. పార్టీ నియమావళిలో మార్పులు చేశామని స్పష్టం. పార్టీ పేరు మార్పు ప్రక్రియ మొదలైన వెంటనే గులాబీ పార్టీ సీనియర్లు ఢిల్లీలో మఖం వేశారు. లాంఛనాలన్నీ పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పత్రికలు లేదా వివిధ ప్రసార మాధ్యమాలలో బహిరంగ ప్రకటన జారీ చేయాలి. ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలి. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘం అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత అధికారికంగా ప్రకటన ఇస్తారు. అందులో భాగంగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ టీఆర్ఎస్ పార్టీ తరపున పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. ఈ మేరకు అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో ఎన్నికల కమిషన్కు తెలపాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు జాతీయ పార్టీ ప్రకటన వచ్చేలోపే కనీసం 3 లేదా 4 రాష్ట్రాల్లో కొత్త కమిటీలు వేయాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.
ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చుకునే అధికారిక లాంఛనాలన్నీ మొదలు కావడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి గులాబీ పార్టీ మీద పడింది. పార్టీ పేరు మార్పునకు అవసరమైన పార్టీ తీర్మానాలను, డాక్యుమెంట్లన్నింటినీ కేంద్ర ఎన్నికల కమిషన్కు అందించిన పరిణామాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. అదే ఊపును కొనసాగించేందుకు గులాబీ నేతలు ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ రాజకీయ పార్టీ ప్రముఖులను ఆహ్వానించడంతో దేశవ్యాప్తంగా అందరి కళ్లు గులాబీ దళాధిపతి కేసీఆర్ మీద పడ్డాయి. జాతీయ మీడియా సైతం గులాబీ బాస్ను ఇంటర్వ్యూలు చేయడంతో జాతీయ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి ఎట్టకేలకు 2022 డిసెంబర్ 9న అధికార లాంఛనాలన్నీ పూర్తి చేసుకుని పేరు భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బరిలోకి దిగి హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో ఈ ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా నిలిచింది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డారు. చిన్నాచితక పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు బరిలోకి దిగినా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నడిచింది. అట్టహాసంగా జరిగిన ప్రచారంతో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మునుగోడు ఉప ఎన్నిక విజయం ప్రభావాన్ని జాతీయ స్థాయిలో చూపేలా గులాబీ నేతలు హడావుడి చేశారు. దక్షిణాదిలో ఏపీ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలో సానుకూల స్పందన రావడంతో జాతీయ రాజకీయాల్లోకి అందరి దృష్టి కేసీఆర్పై పడింది. తెలంగాణలో ప్రజలు ఆశీర్వదించారని, ఇక దేశ్కీ నేత కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. పార్టీ పేరు మార్చుకున్న తర్వాత దక్షిణాదిలోని ఇరుగు పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో కదలిక మొదలైంది. తటస్థంగా ఉన్న నేతలను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. ముఖ్యంగా ఏపీలో అనేక మంత్రి, మాజీ కాంగ్రెస్ సీనియర్లు టీడీపీలోని అసంతృప్త నేతలతో పాటు వైసీపీలో ఇమడలేకపోయిన వారు బయటకొచ్చి మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో కమిటీలు వేసి పార్టీ విస్తరణ చేపట్టిన కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరబోతున్నారా, కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన ఇండియా కూటమి చెంతకు చేరతారా అనే చర్చ మొదలైంది. రెండు వైపుల నుంచి ఆహ్వానాలు అందుకున్న కేసీఆర్ వేచి చూసే ధోరణి అవలంబించారు. ఇరువైపులా గట్టిగా ఒత్తిడి పెరిగింది. దీంతో ఊహాగానాలకు తెరదించుతూ ఎన్డీఏ, ఇండియా కూటములకు సమాన దూరమని ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ కేసీఆర్ హడావుడి చేశారు. తెలంగాణకు ఇరుగు పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని చేసిన ప్రయత్నాలు జాతీయ రాజకీయాల్లో చర్చకు కారణమయ్యాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్రలో కాలుమోపి ఇతర పార్టీల నేతలను ఆకర్షించే ప్రయత్నాలు జరిగాయి. కర్ణాటకలో జేడీఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కేసీఆర్తో జత కట్టేందుకు ముందుకొచ్చారు. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో పార్టీ పేరు మార్చి హడావుడి చేసిన గులాబీ దళపతి కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలకు 6 నెలల ముందే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. ఊహించని ఓటమి పార్టీ నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్నికల్లో ఓటమి నుంచి కొద్ది రోజుల్లోనే తేరుకుంది. ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో కాలయాపన చేస్తుండడాన్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. మళ్లీ అధికారం చేపట్టడమే లక్ష్యంగా పూర్వ వైభవం సంతరించుకునే దిశలో అడుగులు వేస్తోంది. ఓటమి తెచ్చిన బాధ నుంచి కోలుకొనేలా రజతోత్సవ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడం మీద దృష్టి